నమస్కారం. పవిత్ర భారత భూమిలో అడుగడుగునా గుడి కనిపిస్తుంది. ఈ గుడుల్లో శివదేవుని గుడులు ప్రత్యేకంగా ఉంటాయి. లింగ రూపంలో శివయ్య దర్శనమిస్తాడు. సర్వం శివమయం అనిపిస్తాడు. ఇక శైవ క్షేత్రాలను మననం చేసుకుంటే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, త్రిలింగ క్షేత్రాలు, ఇలా ఎన్నో ప్రధాన శైవ క్షేత్రాలు కనిపిస్తాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పవిత్ర భారతదేశంలో 7 శివాలయాలు ఏక సరళ రేఖపై దర్శనమిస్తున్నాయి. ఒకే రేఖాంశం మీద ఉత్తరాఖండ్ కేదార్నాథ్ నుంచి తమిళనాడు రామేశ్వరం వరకు 7 శివాలయాలు ఏక సరళ రేఖపై ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని త్రిలింగ క్షేత్రాలు కలియుగ కైలాసంగా, దక్షిణ కాశీగా కీర్తింపబడుతున్నాయి. త్రిలింగ పుణ్యక్షేత్రాల వైభవాన్ని ఇప్పుడు తిలకిద్దాం. పుణ్య భారతావనిలో పవిత్ర తెలుగు నేలపై ముచ్చటైన 3 పవిత్ర పుణ్యక్షేత్రాలే త్రిలింగ క్షేత్రాలు. కాళేశ్వరం, ద్రాక్షారం, శ్రీశైలం. ఈ 3 శైవ క్షేత్రాలను త్రిలింగ క్షేత్రాలుగా పిలుస్తారు. అతి పవిత్ర పుణ్యక్షేత్రంగా కాళేశ్వరం కీర్తింపబడుతోంది. గోదావరి, సరస్వతి, ప్రాణహిత ఈ 3 నదులు పుష్కర నదులే. 3 పవిత్ర పుష్కర నదుల సంగమ ప్రాంతం కాళేశ్వరం. కాళేశ్వర, ముక్తేశ్వర శివలింగాలు, వ్యాస వశిష్ఠ రసలింగాలు, నారాయణ, నరసింహ, విష్ణు రూపాలు, శక్తి రూపాలు, ఇలా ఎన్నో పురాణ విశిష్టతల నిలయంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. హరి అలంకార ప్రియుడు, హరుడు అభిషేక ప్రియుడు. శిరస్సున గంగా, ఒక వంక నెలవంక, భూషణంగా భుజంగాలు, ఆభరణంగా పచ్చితోలు. ఎంత నిరాడంబరుడు ఆదిదేవుడు! ఇదే భావన ఎవ్వరికైనా కలుగుతుంది. భక్త సులభుడు, భోలాశంకరుడైన లోకేశ్వరుడు సర్వ జగత్ రక్షకుడు, భక్తజన వరదుడు. ఊరు ఉంది అంటే ఆలయం ఉంది అని అర్థం. ఈ ఆలయాల్లో ప్రశాంత నిలయాల్లాంటి శివాలయాలు భక్తజనుల పాలిట వరప్రసాదాలు. శైవ క్షేత్రాల్లో త్రిలింగ క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు, 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఎన్నో విశిష్టతల క్షేత్రంగా, అత్యంత పవిత్ర క్షేత్రంగా పేరు పొందింది. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా మహాదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం గ్రామంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. దట్టమైన కీకారణ్యం, రమణీయ ప్రకృతి, పవిత్ర నదీ సంగమ తీరాన ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైంది. గోదావరి, సరస్వతి, ప్రాణహిత ఈ నదులు 3 పుష్కర్ నదులే. గంగా నది అంటే ముల్లోకాల్లో ప్రవహించే నది అని, అత్యంత పవిత్రమైన నది అని అందరికీ తెలుసు. అయితే దక్షిణాది గంగా నదిగా గోదావరి నదికి పేరుంది. గోదావరి నదికి ఉపనదిగా ప్రాణహిత నది ఉంది. ప్రాణహిత మరో పేరు ప్రణీత. ఉపనదిగా ఉండి 12 ఏళ్లకొకసారి వచ్చే 12 రోజుల పుష్కరాల్లో స్థానం పొందిన పుష్కర నది ప్రాణహిత. 12 నదులకు మాత్రమే పుష్కర హోదా ఇవ్వగా ఇందులో ప్రణీతకు స్థానముంది. గోదావరి, సరస్వతి, ప్రాణహిత ఈ 3 నదుల సంగమ ప్రాంతం కాళేశ్వరం. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించటం వల్ల త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. ఇటీవల సంపూర్ణమైన సరస్వతీ నది పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇక 2027లో గోదావరి నది పుష్కరాలు రానున్నాయి. ఈ పుష్కర వేడుకలను అట్టహాసంగా చేయటానికి సర్కారు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. కాళీ
కాళేశ్వర పుణ్యక్షేత్రంలో పరమేశ్వరునికి కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అనే పేర్లున్నాయి. ఇవే కాక వ్యాసలింగం, వశిష్ఠలింగం ఆదిగా గల అష్ట శివలింగాలు రసలింగాలుగా ఇక్కడ ఉన్నాయి. ఇదే కాక నారాయణ, నరసింహ ఇత్యాది విష్ణురూప విగ్రహాలు, శక్తిరూప విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానపట్టంపై ద్విలింగాలు దర్శనమిస్తాయి. యమధర్మరాజు అంటే కాలుడు ప్రతిష్ఠించిన శివలింగం కాళేశ్వరలింగంగా ఉంటుంది. పక్కన ముక్తీశ్వర శివలింగం ఉంటుంది. కాళీశ్వరం పేరు కాలక్రమంలో కాళేశ్వరంగా మారింది. పన్నెండేళ్లకోసారి పుణ్యనదికి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలో 3 పుష్కరాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడున్న త్రివేణి సంగమంలోని 3 నదులు గోదావరి, సరస్వతి, ప్రాణహిత 3 పుష్కర నదులే. అందుకే కాళేశ్వర క్షేత్రానికి అంత ఖ్యాతి. ఎందరో మహర్షులు, ముని పుంగవులు ఇక్కడ త్రివేణి సంగమ స్నానమాచరించి జపతపాదులు ఆచరించేవారని స్కాంద పురాణం తెలియజేస్తోంది. మరెందరో చక్రవర్తులు, రాజాదిరాజులు కాళేశ్వర క్షేత్ర వైభవాన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చేవారని ఆలయ చరిత్ర చెబుతోంది. కాకతీయ చక్రవర్తులైతే యుద్ధాల్లో విజయం సాధించిన వెంటనే కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుని పూజాధికాలు చేసేవారని ఇక్కడ శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. కాళేశ్వర క్షేత్రం పరమ పవిత్ర క్షేత్రం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు కైలాసేశ్వరుడు ముక్తీశ్వర స్వామిగా దర్శనమిచ్చి ముక్తి కలుగజేస్తున్నాడు. పుణ్యాత్ములే కాక పాపాలకు పాల్పడిన లోకులు సైతం ముక్తీశ్వర దర్శనంతో ముక్తి పొందుతున్నారు. దీంతో నరకలోకంలో పాపుల సంఖ్య పరిమితమవుతోంది. పాపపు కార్యాలకు తలపడినా అనాయాసంగా, సునాయాసంగా పుణ్యఫలాలు పొంది ముక్తి పొందేస్తుండడంతో సమవర్తి యమధర్మరాజు శివదేవుని భక్తితో ప్రార్థించి పుణ్యాత్ములకు మాత్రమే పుణ్యఫలాలు దక్కేలా చూడాలని, పాపులు శిక్షల నుంచి తప్పించుకోకుండా చూడాలని కోరతాడు. దీంతో ముక్తీశ్వర శివలింగం పక్కన మరో శివలింగాన్ని ఏర్పాటు చేయమని కాలుడికి శివుడు చెప్తాడు. భక్తులు కాళేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకున్నాకే ముక్తీశ్వర శివలింగాన్ని భక్తులు దర్శించుకోవాలని శివుడు తెలియజేస్తాడు. కాలుడు ప్రతిష్ఠించిన కాళేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోకుండా ముక్తీశ్వర శివలింగాన్ని దర్శించుకుంటే ఏ ప్రయోజనం ఉండదని, వారు పుణ్యఫలాలకు అర్హులు కారని చెబుతాడు. పుణ్యాత్ములు తొలుత యమ ప్రతిష్ఠిత శివలింగాన్ని దర్శనం చేసుకుని అనంతరం ముక్తీశ్వర శివలింగాన్ని దర్శించుకుంటారు. పాపాత్ములు యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగాన్ని తిలకించే ధైర్యం లేక ముక్తీశ్వర లింగాన్ని మాత్రమే దర్శనం చేసుకుంటారు. శివాజ్ఞ ప్రకారం ఆ పాపులను యముడు శిక్షిస్తాడు. తొలుత యమలింగ దర్శనం చేసుకోవటంలో అంతరార్థాన్ని పరిశీలిస్తే కాలుడు శివదేవుడు మారి బోలాశంకరుడు కాదు కదా. యమధర్మరాజు భయంకరుడు, పాపులను శిక్షించడంలో ఏమాత్రం కనికరం చూపనివాడు. యముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకోవాలంటే యముడే గుర్తుకు వస్తాడు. చేసిన పాపాలు, యముడు వేసే శిక్షలు గుర్తుకు వచ్చి ఆ వైపునకు చూడకుండా బయటకు వస్తారు. చేసిన పాపం చెడని పదార్థమని భావించకుండా అనాయాసంగా, సునాయాసంగా పుణ్య ఫలాలు కొట్టేయాలని చూసి యమాగ్రహానికి గురవుతారు. ఒకే వేదికపై కాళేశ్వర, ముక్తీశ్వర అనే 2 నామములతో ఉన్న శివుడిని ఏకసింహాసనారూఢ కాళేశ్వర, మహేశ్వరవ్ అని కాళేశ్వర ఖండం తెలియజేస్తోంది. ద్రాక్షారం సర్వపుణ్యఫలాల నిలయంగా ద్రాక్షారానికి పేరుంది. ద్రాక్షారామంగా పిలిచే ఈ క్షేత్రంలో శివలింగం సుమారు 9 అడుగులుంటుంది. ఈ ఆలయం 7-8 శతాబ్దాల మధ్య నిర్మితమైంది. తూర్పు చాళుక్య వంశానికి చెందిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాల ద్వారా విదితమవుతోంది. దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారం 12 జ్యోతిర్లింగాల్లో, 18 పీఠాల్లో, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా కీర్తింపబడుతోంది. అతి ప్రాచీన దేవాలయం ద్రాక్షారామ భీమేశ్వరాలయం.
కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో సప్త గోదావరి తూర్పు ఒడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ద్రాక్షారామం భాసిల్లుతోంది. అమరారామ, భీమారామ, సోమారామ, క్షీరారామ క్షేత్రాల సరసన ద్రాక్షారామ ఉంది. స్కాంద పురాణం ప్రకారం ద్రాక్షారామను దక్షిణ కాశీగా పిలుస్తారు. దీనినే వ్యాసకాశి అని సైతం అంటారు. 18 శక్తిపీఠాల్లోనూ ఒకటిగా ద్రాక్షారామం ఉంది. శివక్షేత్రంగా, శక్తి క్షేత్రంగా, పంచారామ క్షేత్రంగా పేరున్న ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయింది. ఈ 5 ముక్కలు పడిన ప్రదేశాలే పంచారామాలు. ఈ 5 ముక్కల్లో ఇక్కడ పడిన భాగాన్ని ద్రాక్షారామ పంచాక్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ గర్భగుడిలో భీమేశ్వర స్వామి విగ్రహం పై భాగాన్ని తిలకించటానికి మెట్లపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మహిమాన్విత ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో ఎన్నో విశిష్టతలు కనిపిస్తాయి. ప్రభాత సమయంలో బాలభానుడి సూర్యకాంతి ఇక్కడ శివలింగంపై పడటం ఒక అద్భుతం. ద్రాక్షారామ మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన 14 అడుగుల శివలింగం శుద్ధ స్ఫటికాకార లింగం. ఇంత పెద్ద శివలింగం పై భాగాన దర్శనానికి మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. శివలింగం పై భాగంలో నల్లటి చారలు మరో ఆశ్చర్యకర విషయం. ద్వాదశి జ్యోతిర్లింగాలు 12, పవిత్ర పుష్కరాలు 12 రోజులు. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠం 12వ శక్తిపీఠంగా కీర్తి గడించింది. లంకాయాం శాంకరీదేవి అంటూ అమ్మవారిని 18 శక్తిపీఠాలను కీర్తించేటప్పుడు మాణిక్య దక్షవాటికే అంటూ ద్రాక్షారం మాణిక్యాదేవి అమ్మవారిని ప్రార్థిస్తారు. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ, సామర్లకోట శివాలయాలు ఒకే రీతిన ఉంటాయి. ఈ 2 ఆలయాల నిర్మాణానికి వినియోగించిన రాయి సైతం ఒకేలా ఉండటం విశేషం. ఈ 2 పవిత్ర ఆలయాలను చాళుక్య చక్రవర్తి భీముడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ఈ క్షేత్ర వైభవాన్ని వివరించాడు. ఇక్కడి గోదావరి పాయను సప్త గోదావరిగా కీర్తిస్తారు. ఎందుకంటే ద్రాక్షారామలో స్వామివారిని అభిషేకించడానికి సప్త మహర్షులు గోదావరిని ఇక్కడికి తీసుకొచ్చారని పురాణ కథనాలు చెబుతున్నాయి. అయితే సప్త గోదావరి ప్రవాహం అంతర్వాహినిగా ఉంటోంది. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయ సమీపంలోని 8 దిక్కులలో 8 శివలింగాలను చంద్రుడు ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ అష్టలింగాల క్షేత్రాలను అష్ట సోమేశ్వరాలుగా కీర్తిస్తారు. ద్రాక్షారామకు తూర్పున కోలంక, పడమర వెంటూరు, ఉత్తరాన వెల్ల, దక్షిణాన కోటిపల్లి సోమేశ్వర ఆలయాలున్నాయి. నైరుతిలో కోరుమిల్లి, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమళ్లతో పాటు ఆగ్నేయంలో ఉన్న మరో గ్రామంలో ఈ అష్ట సోమేశ్వర దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్ధేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర లింగాలు కనిపిస్తాయి. ఈ విశిష్ట దేవాలయంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో శక్తిదేవత పర్యవేక్షిస్తున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భీమేశ్వర ఆలయానికి దక్షిణాన అతి సమీపంలో ఉన్న కోటిపల్లిలో అతి పవిత్ర సోమేశ్వర ఆలయం నెలకొని ఉంది. ఇక్కడ ఇంద్ర ప్రతిష్ఠిత, చంద్ర ప్రతిష్ఠిత శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అసలు పేరు కోటిఫలి. కోటిఫలి అంటే కోటి ఫలితాలు ఇచ్చే దివ్య క్షేత్రం అని అర్థం. ఆలయంలో ప్రవేశించే భక్తులు ఏ అన్య ఆలోచనలు లేకుండా కేవలం భగవంతుడి మీద త్రికరణ శుద్ధిగా దృష్టి పెట్టాలి. ఈ మహిమాన్విత క్షేత్రంలోని దివ్యాలయంలోకి అడుగుపెట్టాక మంచి ఆలోచనలతో, సంపూర్ణ దైవ భక్తితో స్వామివారిని దర్శించుకుంటే 1,000 రెట్లు ఉత్తమ ఫలితాలు వస్తాయి. కలత మనస్సుతో కాని, చెడు తలంపులతో కాని, పాడు కీడు ఆలోచనలతో
మనసుతో ఆలయంలో అడుగు పెడితే ఆ చెడ్డ ఫలితాలు సైతం కోటి రెట్లు సంక్రమిస్తాయి. అందుకే కోటి ఫలాలు ఇచ్చే కోటిఫలి నేటి కోటిపల్లి క్షేత్రంలో విహారయాత్ర, వినోదయాత్ర మాదిరి కాకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించి కోటి రెట్లు మంచి ఫలితాలు పొందేలా వ్యవహరించాలి. శ్రీశైలం ఈ పేరు వింటేనే సర్వపాపాలు పటాపంచలవుతాయని పెద్దలు చెబుతారు. మహిమాన్విత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దేవదేవుని దర్శన మాత్రం చేత పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతారు. కేదారేశ్వర పుణ్యక్షేత్రంలో ఉదకం తాగినా, కాశీక్షేత్రంలో తనువు చాలించినా, శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శిఖర దర్శనం చేసుకున్నా ముక్తి లభిస్తుందని, పునర్జన్మ ఉండదని శివపురాణం తెలియజేస్తోంది. త్రిలింగ క్షేత్రాల్లో, అష్టాదశ పీఠాల్లో, జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. పుణ్యక్షేత్రాల నిలయంగా భాసిల్లుతోన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రం నెలకొని ఉంది. అయితే జిల్లాల విభజనలో నంద్యాల జిల్లాకు పలు పుణ్యక్షేత్రాలు చేరాయి. నల్లమల అడవుల గిరుల నడుమ ఉన్న శ్రీశైలం అతి పురాతన, అతి పవిత్ర పుణ్యక్షేత్రం. కాళేశ్వరం, ద్రాక్షారామ, శ్రీశైలం ఈ మూడింటిని త్రిలింగ క్షేత్రాలుగా కీర్తిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో రెండోదిగా, అమ్మవారి అష్టాదశ పీఠాల్లో 6వ శక్తిపీఠంగా కీర్తింపబడుతోంది. శ్రీశైల క్షేత్రంలో స్వామివారి దేవేరి భ్రమరాంబ అమ్మవారు. అమ్మవారి నామధేయానికి సంబంధించి ఓ పురాణ కథనముంది. గాయత్రి మంత్రోపాసనలో నిష్ణాతుడిగా మారిన ఓ అసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు కోరుతాడు. చతుష్పాదులెవరి వల్ల తనకు మరణం రాకుండా వరం ఇవ్వమని అరుణాసురుడనే ఆ అసురుడు బ్రహ్మను కోరతాడు. బ్రహ్మ వరమివ్వటంతో ఆ వర గర్వంతో లోకకంటకుడిగా మారతాడు. అమ్మవారి భక్తుడైన అసురుడు గాయత్రీ మంత్రంలో నిష్ణాగరిష్ఠుడు కావటం, బ్రహ్మవరాలతో మరింత బలిష్ఠుడు కావటంతో ఎవ్వరూ ఏమీ చేయలేకపోతారు. దేవతలు ఆదిశక్తిని ప్రార్థించి తమకు మార్గం చూపమని వేడుకుంటారు. గాయత్రీ మంత్రోపాసనలో ఉన్నంతవరకు ఆ అసురుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరని ఆదిశక్తి చెప్తోంది. అయితే గాయత్రీ మంత్రదీక్షను విరమించి అసుర ప్రవృత్తి సాగిస్తూ ఉంటే దండనార్హుడు అవుతాడని అమ్మవారు చెబుతారు. దీంతో దేవగురువు బృహస్పతి ఈ కార్యభారాన్ని తనపై వేసుకుంటాడు. అసురుడు అరుణాసురుడు వద్దకు బృహస్పతి ఆకస్మికంగా వస్తాడు. దేవగురువు ఏమిటి, తన సన్నిధికి రావడమేమిటని ఆ అసురుడు ఆశ్చర్యానికి గురైనా అతిథిగా వచ్చినందుకు ఆదరిస్తాడు. అయితే ఆయన రాకకు కారణం ఏమిటని అడుగుతాడు. గాయత్రీ మాతను తాను ఆరాధిస్తానని, గాయత్రి ఆరాధకులు అంటే తనకు అపార గౌరవమని, ఈ కారణంగానే తాను వచ్చానని దేవగురువు చెప్తాడు. అయితే అసూయ, ద్వేషం, అహంభావం ఆదిగా గల దుర్గుణాలున్న పుష్కలంగా ఉన్న అరుణాసురుడు దేవతలను ఆరాధించే గాయత్రిని తాను పూజించటం ఏమిటి అని తనలో తాను ప్రశ్నించుకుంటాడు. అహంభావంతో ఆ మరుక్షణం నుంచి గాయత్రి ఉపాసనను నిలుపుచేస్తాడు. ఒకవైపు అత్యంత పవిత్రమైన గాయత్రీదేవి ఆరాధనను ఆపుచేసి మరోవైపు అసుర కృత్యాలు, దుష్కృత్యాలు పెంపుదల చేయటంతో అమ్మవారు ఆగ్రహం చెందుతారు. అయితే బ్రహ్మ నుంచి పొందిన వరాల వల్ల ఆ రాక్షసుడితో యుద్ధం, రాక్షసుని అంతమొందించటం అంత సునాయాస విషయం కాదు. ఈ కారణంగా అమ్మవారు భ్రమర అంటే తుమ్మెద రూపం ధరించి అరుణాసురుడిపై సమరానికి సిద్ధమవుతారు. స్వయంగా అమ్మవారు భ్రమర రూపం ధరించడమే కాకుండా వేలాది భ్రమరాలను అమ్మవారు సృష్టించి అరుణాసురుడి రాజ్యంపై దండయాత్ర సాగిస్తారు. భ్రమర రూపంలో రాక్షస సంహారం చేసిన అమ్మవారు కావటంతో భ్రమరాంబా మాతగా అమ్మవారికి పేరు వచ్చిందని ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. ఈ దేవాలయం గర్భాలయ వెనుక భాగంలో గోడకి చెవి ఆంచి వింటే ఝుమ్ అనే భ్రమర నాదం వినిపిస్తోందని భక్తులు తెలియజేస్తూ ఉంటారు. శ్రీ
అంటే సంపద, శైలం అంటే పర్వతం. శ్రీశైలం అంటే సంపద పర్వతమని, సంపదగిరిలోని స్వామివారిని దర్శించుకుని త్రికరణ శుద్ధిగా స్వామివారిని అమ్మవారిని ఆరాధిస్తే సిరి సంపదలు పొంగి పొర్లుతాయని, ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ ప్రవచనకారులు తెలియజేస్తున్నారు. శిల్పకళా శోభితంగా దర్శనమిచ్చే శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో పరమేశ్వరుని మల్లికార్జున స్వామిగా, పార్వతీ అమ్మవారిని భ్రమరాంబామాతగా భక్తులు కొలుస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో చూడదగ్గ ప్రదేశాలు, భక్తిపూర్వక ఆరాధనా ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పాతాళ గణపతి, మనోహర గుండం, నాగప్రతిమలు, పంచమఠాల ప్రాంతం, రుద్రాక్ష మఠ మండపాలు ఇలా ఎన్నింటినో తిలకించి భక్తులు తమ తీర్థయాత్రను విజయవంతం చేసుకుంటారు. నివాస ప్రాంతాన్ని సూచించే విధంగా త్రిలింగదేశమని పేరుతో భాసిల్లిన తెలుగు నేలలో దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమశివుడు, పార్వతీ అమ్మవారి ఆలయాలు కోకొల్లలుగా ఉన్నాయి. అతి ప్రాచీన కాలం నుంచి అనేక శతాబ్దాలుగా కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం శైవ దేవాలయాలు ఎన్నో రీతిలో కీర్తి ప్రతిష్టలు పొందాయి. తెలుగు ప్రజలకే కాక యావత్ భక్తులకు ఈ పవిత్ర దేవాలయాలు వరప్రసాదాలయ్యాయి. లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని కంఠంలో ఉంచుకున్న గరళకంఠుడు భక్తజనుల పాలిట సరళ హృదయుడు. పచ్చితోలు కట్టుకుని పాముల మెడలో వేసుకుని అలంకారాలకు ఆమడ దూరంలో, అభిషేకాలకు అతి చేరువలో ఉండే శివుడు ఆదిదేవుడు, భక్తజన వరదుడు, ఉబ్బు శంకరుడు. కొరరాని కోరికలు కోరినా ఉదారంగా వరాలిచ్చే దేవాది దేవుడు శంకరుడు. ప్రశాంతతకు నిలయాలుగా పరమేశ్వరుని శివలింగ క్షేత్రాలు కనిపిస్తాయి. ఇందులో త్రిలింగ క్షేత్రాలుగా బాసిల్లుతున్న కాళేశ్వరం, ద్రాక్షారం, శ్రీశైలం దక్షిణ కాశీగా కీర్తి ప్రతిష్టలు సంతరించుకున్నాయి. కైలాసాన్ని తలుపునకు రప్పించే ఈ 3 దివ్యక్షేత్రాలంటే భక్తులకు అందుకే పంచప్రాణాలు.